వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. విజయనగరం జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డాగ్ స్క్వాడ్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. శిక్షణ పొందిన ఒక జాగిలం నోటితో పూలగుత్తుని తెచ్చి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు అందించి సెల్యూట్ చేయడం విశేషం. కలెక్టర్ దానిని అభినందించారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన అధికారులు, ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఆయనవిల్లి మండలంలోని వీరవల్లిపాలెంలో స్థానికులు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. జలజీవన్ మిషన్ పథకం కింద మంజూరైన తాగునీటి ట్యాంకు నిర్మాణం ఒక వ్యక్తి అభ్యంతరం కారణంగా నిలిచిపోయింది. దీంతో గ్రామస్తులు మాట్లాడుతూ మూతపడ్డ మంచినీటి శుద్ధి ప్లాంట్ను పునరుద్ధరించి తమ తాగునీటి సమస్యను అధికారులు పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. పుట్లపట్టు మండలంలోని చిన్నబండపల్లె గ్రామం దేశ భద్రతను తమ జీవిత లక్ష్యంగా ఎంచుకుంది. 1960ల నుంచి ఈ గ్రామం నుంచి 100 మందికి పైగా యువకులు భారత సైన్యంలో సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం కూడా ప్రతి సంవత్సరం 10 నుంచి 15 మంది యువకులు సైన్యంలో చేరుతున్నారు. 2013లో ఇదే గ్రామానికి చెందిన ఓ జవాన్ హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందారు. ఎన్నో కష్టాలు ఎదురైనా దేశ రక్షణ కోసం వెనకడుగు వేయబోమని గ్రామ యువత ధీమా వ్యక్తం చేస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి న్యాయస్థాన ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షులు చౌడయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి జయలక్ష్మి మాట్లాడుతూ చిత్తశుద్ధి లేని శివ పూజల ఎందుకు అనే వేమన పద్యం నేటికి సమాజంలో వర్తిస్తుందని, ఏ పని చేసినా నిజాయితీతో చేయాలని న్యాయవాదులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. గాజువాకలోని జీవీఎంసీ అగనంపూడి జోనల్ ఆఫీస్ వద్ద 78, 85 వార్డుల కార్పొరేటర్ల సమక్షంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జోన్ కమిషనర్ మనీషా త్రిపాఠి జెండా ఆవిష్కరించారు. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో ఆవిర్భవించిందని ఆమె తెలిపారు. ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, యూనియన్ నాయకులు, స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. వేడుకల్లో భాగంగా పోలీసుల గౌరవ వందనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వరికుంటపాడు మండలం తూర్పు రొంపి దొడ్ల ఎస్టీ కాలనీకి చెందిన 2 యువకులు చేపల కోసం వెళ్తూ కంది చేనుకు పెట్టిన విద్యుత్ తీగలు తగిలి మృతి చెందారు. ఈ ఘటనపై గిరిజన సమైక్య నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, కంది చేనుకు 11 kV విద్యుత్ సరఫరా చేసిన పొలం యజమానిపై చర్యలు తీసుకోవాలని ఆదివారం వారు కోరారు. ఆయనవిల్లి మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోవర్ త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ దేశభక్తిని చాటుకోవడంలో జాతీయ పతాకం మనందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక మున్సిపల్ మెజిస్ట్రేట్ కార్యాలయంలో సివిల్ జడ్జి ఎస్ వాణి ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కోర్టు వద్ద జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ బలంగా ముందుకు వెళ్లేందుకు రాజ్యాంగం ఎంతగానో తోడ్పడుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కోర్టు సిబ్బందితో పాటు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.